హలో స్వీటీస్, వెల్కమ్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్. ఉల్లిపాయల వేడి, మసాలాల ఘాటు, కర్రీలో మునిగిన egg. ఈ మూడు కలిపితే ఎలా ఉంటుందో తెలుసా? అదే ఈ రోజు మనం చేసుకోబోతున్న సూపర్ టేస్టీ హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ. రైస్ అయినా చపాతీ అయినా రుచి అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? స్టార్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొన్ని జీడిపప్పు పలుకులు. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకొని బాయిల్ చేస్తున్నా. 2 మెంబర్స్ అయితే 6 ఎగ్స్ సరిపోతాయి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇలా పొట్టు వలిచి అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కారం పొడి వేసి ఎగ్స్కి మొత్తం పట్టేలాగా చేత్తో అయినా మిక్స్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇలా దొర్లిస్తున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ప్యాన్కి అతుక్కుపోతాయి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పసుపు, కారం రుచికి సరిపడా వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడి ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకుంటున్నా. ఈ రెసిపీకి పెరుగే హైలైట్ అండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసేసి కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలపాలి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 10 నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.